ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1517 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పరీక్షా కేంద్రంలో మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఇవాళ నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, రేపటి నుంచి మార్చి 23 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 10,57,312 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. మొత్తంగా 5,31,275 మంది ఫస్ట్ ఇయర్, 5,26,204 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సీసీ ఫుటేజ్ నిఘాలో ఎగ్జామ్ సెంటర్స్ ఉండనున్నాయి. నిరంతర తనిఖీలు చేపట్టేలా ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్లను ఇంటర్ బోర్డు నియమించింది. విద్యార్థులు సకాలంలో ఎగ్జామ్ సెంటర్కు చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్లోకి ఎంట్రీ ఉండదని ఇంటర్ బోర్డు స్పష్టం చేస్తుంది. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, ప్రస్తుతం మీరు ఏ సెంటర్ వద్ద ఉన్నారు? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్టూడెంట్స్ అందరూ కరెక్ట్గా ఇన్ టైంకి వచ్చారా? ఏమైనా ఇబ్బందులు ఏమైనా కనిపించినాయా? సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఈరోజు 9 గంటలకి ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ ఆ విద్యార్థుల్ని లోపలికి అనుమతించని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ రాజమండ్రిలోని ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం ఉన్నాం. కందుకూరి మహిళా కళాశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ 9 గంటలకల్లా అందరూ కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇంకా ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ అనుమతించే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రతి ఈ మార్చి 4వ తేదీ వరకు కూడా జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్కి సంబంధించి పరీక్షలు ఇక్కడ కొనసాగనున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం 1587 పరీక్షా కేంద్రాల్లో 10,57,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. అయితే మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 10,57,000 మందికి పైగా విద్యార్థులు ఈ ఇంటర్ పరీక్షలకి హాజరవుతున్నారు. అయితే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే దాదాపు 160 పరీక్షా కేంద్రాల్లో మొత్తం సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ కలిపి దాదాపు 16,000 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 140% సెక్షన్ విధించారు. ఎవరు కూడా పరిసర ప్రాంతాల్లో ఉండకుండా, అంటే పరీక్ష ప్రారంభానికి ముందు నుంచి ఎవరు ఉండకుండా కూడా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రతి పోలీసు ఏదైతే పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకించి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే ఆ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలి, దాని ద్వారా విషయాలు తెలుసుకోవాలని కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏదైనా ప్రశాంతంగా ఈరోజు ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. కొన్ని చోట్ల అంటే 9 గంటల లోపలనే ఒక 2-3 నిమిషాల ముందు పరిగెత్తుకుంటూ కూడా వెళ్ళిన దృశ్యాలు కూడా ఇప్పుడు మనం కొన్ని ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. సతీష్, రైట్. శ్రీరామూర్తి, అది రాజమండ్రిలో పరిస్థితి. ఇక ఇటు చిత్తూరు జిల్లాలో కూడా ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి.